ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువుల ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో తిరుపతి దేవస్థానం తరపున శ్రీవాణి సేవా ట్రస్టు కింద హిందూ దేవాలయాల నిర్వహణ కానీ లేదా నిర్మాణం కానీ లేదా పునరుద్ధరణ కార్యక్రమాలకు కానీ ఆర్థిక సహాయ సహకారాలు అందించే విషయాలను తెలియచేస్తూ ఆ విధమైన ఆర్థిక సహాయము షిరిడి సాయిబాబా గారి దేవాలయాలకు కూడా అందిస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు, దేవాలయాలు హిందూ దేవాదాయ శాఖ క్రిందికి రావు. దానికి కారణం వారు హిందూ పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ పేర్కొనబడిన దైవంగా లేకపోవడం వల్ల ఆ దేవాలయాలకి ఎటువంటి ఆర్థిక సాయం చేయడానికి అవకాశం లేదు అని చెప్పారు. దీంట్లో ఏమీ తప్పు కనపడలేదు. నిన్న నాకు ఒక సాయి భక్తుడు సోదరుడు ఫోన్ చేసి ఈ విషయం మీద చర్చించి మన షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి తరపున మినిస్టర్ గారిని కలిసి దీని మీద వారిని వివరణ ఏదన్నా ఇమ్మని కోరితే బాగుంటుందేమో, సాయి భక్తులందరూ కూడా ఇదేంటి మన బాబా గారిని హిందూ దేవత కింద చూడట్లేదా ప్రభుత్వం వారు, బాబా గారి మీద ఈ మధ్య కొంతమంది చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ విధమైన నిర్ణయాన్ని ప్రకటించిందా, కోట్ల మంది హిందువులు పూజిస్తున్న సాయిబాబా గారు హిందూ దేవతల కిందికి రారు అని ప్రభుత్వం కూడా నిర్ణయించిందా, దీని మీద మనం కాస్త వివరణ అడిగితే బాగుంటుందంటే నేను వారికి చెప్పాను. మంత్రి గారు అలా చెప్పినట్టుగా లేదు, చాలా చక్కగా వారు చెప్పారు. బాబాగారి మందిరాలు బాబాగారు హిందూ పురాణాల్లో శాస్త్రాల్లో ఉండే దైవంగా లేకపోవటం వల్ల వారి పేరు కానీ వారి గురించి కానీ మన పురాణాల్లో శాస్త్రాల్లో లేకపోవడం వలన వారి మందిరాలని హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన మందిరాలుగా మనం నిర్ణయించి ఆర్థిక సాయం చేయడం కష్టమవుతుంది. దేవాదాయ శాఖ విధి విధానాలను అనుసరించి అవకాశం లేదు. అయినా బాబాగారి మందిరాలు చక్కగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో చక్కగా నడుస్తున్నాయి, నిర్వహించబడుతున్నాయి, వాటికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చక్కగా చెప్పారు. చాలా బాబా మందిరాలకు అన్ని మతాల వారు కూడా వస్తారు, కేవలం హిందువులు మాత్రమే పూజించే దైవం కాదు ఆయన అని ఆ విధంగా బాబాగారు గొప్పతనాన్ని కూడా చెప్పారు. కాబట్టి మనం దీంట్లో భయపడాల్సింది బాధపడాల్సింది ఏం లేదు, వారిని ప్రశ్నించాల్సింది కూడా లేదు. మన హిందూ పురాణాల్లో శాస్త్రాల్లో గురువుల గురించి, సత్పురుషుల గురించి, యోగుల గురించి, సిద్ధపురుషుల గురించి, మహాత్ముల గురించి, ఆచార్యుల గురించి ఉండదు. అలాగని మనము గురువులను, సిద్ధపురుషుల్ని, యోగులని, ఆచార్యుల్ని పూజించకుండా ఉంటున్నామా, మందిరాలు కట్టకుండా ఉంటున్నామా? వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి మందిరాలు కడుతున్నాం, భగవాన్ వెంకయ్య స్వామి వారికి మందిరాలు కడుతున్నాం, కాశిరెడ్డి నాయన గారికి మందిరాలు కడుతున్నాం, గురు రాఘవేంద్ర స్వామి వారికి బృందావనాలు నిర్మించుకున్నాం, రామకృష్ణ మఠాలు నిర్మించుకున్నాం, ఇంకా ఎంతోమంది స్వామీజీలకు ఆశ్రమాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. ఇవేవి కూడా దేవాదాయ శాఖ క్రిందికి రావు. వేటికి దేవాదాయ శాఖ ఆర్థిక సాయం చేయదు. అలాగే కన్యకాపురేశ్వరి మందిరాలు కూడా, ఆలయాలు కూడా వైశ్యులు స్వయంగా నిర్వహించుకుంటారు, అవి కూడా దేవాదాయ శాఖ కిందికి రావు. ఒక బాబాగారే కాదు. కాబట్టి ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన బాబాగారు పురాణాల్లో మన శాస్త్రాల్లో లేకపోవడం వలన
వారిని హిందూ దైవంగా మాత్రమే భావించే అవకాశం లేకుండా పోయింది. అన్ని మతాల వారు వారిని ఆరాధిస్తున్నారు కాబట్టి సకల మతాల చేత ఆరాధించబడుతున్న ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం బాబా మందిరాలకు ఉంది కాబట్టి, అంతేకాదు బాబాగారి మందిర నిర్వాహకులు కూడా గతంలో మా మందిరాలు దేవాదాయ శాఖ చట్టం కిందికి తీసుకురావద్దు, మేము స్వతంత్రంగా నడుపుకుంటామని వారే ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది అనే విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో కొత్త విషయం ఏం లేదు. బాబా మందిర నిర్వాహకులే మేము స్వతంత్రంగా నిర్వహించుకుంటాం, ట్రస్టులు కమిటీలు పెట్టుకొని దేవాదాయ శాఖ క్రిందికి మా మందిరాలు తీసుకురావద్దు అని విజ్ఞప్తి చేయడం జరిగింది. కనుక మంత్రి గారు చక్కగా చాలా సంస్కారయుతంగా గొప్పగా చెప్పారు. ఆయన ఒక భక్తుల్లా చెప్పారు. నాకైతే అలాగే అనిపించింది, అదే చెప్పాను. సరే, దాంతో ఆ సోదరుడు శాంతించాడు. తీరా ఈరోజు చూస్తే మంత్రి గారు చక్కగా, నాకైతే బాధేసింది, ఆయన అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టీవీలలో సోషల్ మీడియాలో ఉన్నాం కదా మనం, ఇంకా ఏదన్నా చిన్న దొరికిందంటే దాన్ని పెంచి పెద్ద చేసి గందరగోళం చేయడంలో నెంబర్ 1 కదా. అసలు వెంకటేశ్వర స్వామి వారి నిధుల్లోంచి షిరిడీ సాయిబాబా మందిరాలకి ఆర్థిక సాయం ఇమ్మని అడగడం ఏంటండి? దాంట్లో ఏమన్నా పద్ధతి ఉందా, అర్థం ఉందా? ఎందుకంటే షిరిడీ సాయిబాబా గారికి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక గొప్ప సంస్థానం ఉంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానాల తర్వాత మన భారతదేశంలో 2వ స్థానంలోనో 3వ స్థానంలోనో ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో కానీ, భక్తులు దర్శించడంలో కానీ 2వ స్థానంలోనూ 3వ స్థానంలోనూ మన షిరిడి దేవస్థానం ఉందని ప్రభుత్వం లెక్కల్లోనే తెలుస్తూ ఉంది. అటువంటి విశ్వవిఖ్యాతమైనటువంటి సంస్థానము, పుణ్యక్షేత్రము బాబాగారిది ఉండగా ఏదైనా షిరిడి సాయిబాబా గారి దేవాలయాలకు ఆర్థిక సాయం చేస్తే షిరిడి సంస్థానం వాళ్ళు చేయాలి. వెంకటేశ్వర స్వామి గారు ఎందుకు చేస్తారండి? ఆ మాత్రం ఆలోచించకుండా ఏదో ఘోరం జరిగిపోయింది, మంత్రి గారు ఏదో తప్పు చేసేసారు, గవర్నమెంట్ ఏదో బాబా గారికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి దాని మీద చర్చలు, ఇంకా టీవీ ఛానల్లో రకరకాల వ్యవహారాలన్నీ జరిగిపోయేసరికి పాపం ఆయన దానికి వివరణ ఇచ్చుకుంటూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను స్వయంగా బాబా గారికి గొప్ప భక్తుని, నా పూజా మందిరంలో బాబా గారు గురుస్థానంలో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాడు, నేను బాబా గారి పూజ చేయకుండా బయటికి రాను అని స్వయంగా ఆయన ప్రకటించడం అనేది ఒక రకంగా ఇది కూడా బాబా గారి సంకల్పం. నిన్న అలా ఆయన గనక అనకపోయి ఉంటే ఈ చిన్న చర్చ రాష్ట్రంలో జరగకపోయి ఉంటే, ఆయన బాబాగారి గొప్ప భక్తుడని, ఆయన పూజా గదిలో బాబాగారు గురుస్థానంలో ప్రకాశిస్తూ ఉన్నాడని, ఆయన పూజ చేయకుండా నేను బయటికి రానని స్వయంగా మంత్రి గారు చెప్పే అవకాశం, వినే అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఇది బాబాగారి మరి ఒక లీల. ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి చేత స్టేట్మెంట్ ఇప్పించాడు. సాయిబాబా వారు మన సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషుడు, సనాతన ధర్మాన్ని ఆయన ప్రచారం చేశాడు అని చెప్పాడు. దాంతో మన వాళ్ళు ఆగిపోవాలా, మళ్ళీ ఇంకో మార్గం ఎత్తుక్కుంటూ వాళ్ళ యొక్క ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసి మన వాళ్ళందరూ కూడా ఇక ఒక్కొక్కరు వెంటనే వీడియోలు చూశారా, ఇది మా ఘన విజయం, మా యొక్క పోరాట ఫలితంగా ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకొని షిరిడి దేవాలయాలకు నిధులు ఇవ్వమని చెప్పారు, ఆయన మన సనాతన ధర్మంలో లేడని చెప్పారు అని చెప్పేసి పాపం వీడియోలు చేసి ఆనందపడుతూ వీడియోలు చేశారు. కానీ ఏమైంది, మళ్ళీ కాసేపటికే మంత్రి గారు, నా మాటలు ఏమైనా సాయి భక్తుల్ని బాధించి ఉంటే నేను మన్నించమని కోరుతున్నాను, సారీ చెప్తున్నాను, అంతేకాదు నేను స్వయంగా బాబా గారికి భక్తుణ్ణి, నా పూజా గదిలో వారు గురుస్థానంలో గొప్పగా ఉంటారు, వారి పూజ చేయకుండా నేను బయటికి రాను అని స్వయంగా చెప్పడం జరిగింది. ఇది ఒక లీల. మరి మన వాళ్ళు ఇప్పుడు
దీనికి ఏమంటారు? వాళ్ళు ఏమంటారంటే రాజకీయ నాయకులు కదండి, ఓట్లు పోతాయని చెప్పి అలా అని ఉంటారు. కాదు, రాజకీయ నాయకుడు అయితే ఆయన ఏమంటాడంటే నా మాటను వెనక్కి తీసుకుంటానంటాడు తప్ప నేను స్వయంగా బాబా భక్తుని కానీ నా పూజామందిరంలో బాబా గారు గురుస్థానంలో గొప్పగా విరాజమానమై ప్రకాశిస్తున్నాడని కానీ అంత గొప్ప స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన స్వయంగా బాబా గారి భక్తుడు కాబట్టి దాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి మన సోదరుల యొక్క సంతోషం మీద వాళ్ళు సంతోషపడినంత సమయం కూడా లేకుండా మంత్రివర్యులు నీళ్లు జల్లేశారు. నిజానికి బాబాగారి మందిరాలకి తిరుపతి దేవస్థానం నుంచి నిధులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇవ్వదలుచుకుంటే షిరిడి సంస్థానం వాళ్ళు ఇస్తారు. ఆ స్థాయి వారికి ఉంది. అలాగే గురువులు, మహాత్ములు, పీఠాధిపతులు, మఠాధిపతులుగా ఉన్నటువంటి వారికి, సాధు సత్పురుషులకు, సన్యాసులకు, ఆచార్యులకు కూడా, వారి మందిరాలకు కూడా, అవధూతల మందిరాలకు కూడా దేవాదాయ శాఖ ఎటువంటి సహాయం అందించదు. అలా మన రాష్ట్రంలో కాశిరెడ్డి నాయన గారి మందిరాలు ఉన్నాయి, భగవాన్ వెంకయ్య స్వామి గారి మందిరాలు ఉన్నాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మందిరాలు ఉన్నాయి, గురు రాఘవేంద్ర స్వామి వారి బృందావనాలు ఉన్నాయి, కన్యకాపరమేశ్వరి ఆలయాలు ఉన్నాయి. ఇవేవి కూడా దేవాదాయ శాఖ కిందికి రావు. దేవాదాయ శాఖ కిందికి షిరిడి సాయిబాబా మందిరాలు ఇస్తే ఆటోమేటిక్గా దేవాదాయ శాఖ వాటికి నిధులు అందజేస్తుంది. కానీ మా మందిరాలు దేవాదాయ శాఖ కిందికి రావు. ఆయన సకల మత సమ్మతుడు, సకల మతాలను సమానంగా చూశారు, సకల మతస్థులు ఆయన్ని ఆరాధిస్తారు. కాబట్టి మమ్మల్ని మినహాయింపు ఇవ్వండి అని కోరిందే బాబాగారి మందిర నిర్వాహకులు. కాబట్టి ఇందులో ప్రభుత్వం వారు కావాలని చేసింది, బాబాను తక్కువ చేసింది లేదు, కావాలని చేసింది లేదు. ఇది విషయం. కాబట్టి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని బాబాని, బాబా భక్తుల్ని, బాబా మందిరాలని తక్కువ చేసి మాట్లాడాలి అని ఒక లైన్ తీసుకొని వాళ్ళు పోతున్నారు. కాబట్టి నిన్నటి విషయాన్ని అదేదో వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలని చూశారు. నిజానికి అది ఏమీ లేదు. ఇంకా మనందరం ఆనందించదగిన విషయం ఏంటంటే మన దేవాదాయ శాఖ మినిస్టర్ గారు బాబా గారు భక్తుడు. కాబట్టి వారు పెద్ద మనసు చేసుకుని వెంటనే ఆ విధంగా తన వ్యాఖ్యలకి మరింత వివరణ ఇవ్వడం, తాను బాబా భక్తులని స్వయంగా ప్రకటించడం అనేది వారి గొప్ప మనస్సును తెలియజేస్తుంది. అలాగే మన గురుదేవుని యొక్క మహిమను మరొక్కసారి ప్రపంచానికి తెలియజేసింది. ఇంతకంటే మనకేం కావాలి? ఏదో ఒకటేనండి. నిన్న మా కృష్ణ అన్నాడు, గురువుగారు ఒక 4-5 చేసే ప్రచారానికి సాయిబాబా గారి యొక్క వైభవం, ప్రభావం తగ్గిపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు అన్నాడు. 100%. నేను అన్నాను, ఆ 4 కాదు, ప్రపంచమంతా కలిసి ఏకమై బాబా గారి దైవత్వాన్ని తగ్గించాలని చూసినా అది తగ్గదు. అయితే ప్రస్తుత సాయితత్వ మార్గంలో, భక్తి మార్గంలో కొన్ని అవకతవకలు ఏవైనా ఉంటే, వారికి నచ్చనివి ఉంటే వాటిని సరిచేయడానికి వారే ఈ యొక్క ఉపద్రవాన్ని గనక తీసుకొచ్చి ఉంటే కొంతకాలం వారి సంకల్పానుసారంగా వారి ప్రభావాన్ని వారే తగ్గించుకుంటారు తప్ప ఎవరూ తగ్గించలేరు అని చెప్పడం జరిగింది. సాయిరామ్.